ఇటట్లుగా చేసింది. మనుషులందరము అంతే. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. గనుక యేసుప్రభు కూడా పరిపూర్ణుడే. పరిశుద్ధాత్మ కూడా పరిపూర్ణుడే. వాళ్లకు మంచి చెడ్ల తెలివి ఉంది. వాళ్ళు మంచిని ఎన్నుకుంటారు గాని చెడును ఎన్నుకోరు. పరిపూర్ణత కలిగిన వారు. అలాంటి కుమారులు తయారవ్వాలి. అనేకులు తయారవ్వాలి. వాళ్ళు దేవుడు మిషన్ లాగా తయారు చేయలేదు మనల్ని. కావాలంటే కొన్ని వందల కోట్ల మందిని ఒకేసారి సృష్టించగలడు. వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడి ఈ గుణాలు నేర్చుకోవాలి. ఇష్టపడి. పౌలు హింసించబడినప్పుడు పౌలు ఆ శ్రమలో హింసల నుండి పారిపోదాం అనుకుని ఉంటాడా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనకేమో చీమ కూడా కొట్టకూడదు. ఏది కొట్టకూడదు? చీమ, దోమ. రాత్రి బ్రదర్ హోటల్కి తీసుకెళ్ళారు. చూస్తే ఒక ఈగ తిరుగుతూ ఉంది. ఆ ఈగ బ్రదర్కి ఎన్ని ఇబ్బందులు కలుగు చేస్తుందేమో అని మన కిరణ్ గారు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అది అంతకంటే తెలివైందేమో. దొరకలేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కిందకు వచ్చాం. అక్కడ చూస్తే చాలా చీమలు ఉన్నాయి. మనిషి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఆశీర్వాదముగా భావించడు. అందరము అందులో ఏ భేదం లేదు. ఎవరైనా తిడితే సంతోషంగా వెళ్ళి పలకరిస్తామా? అందరి ముందు అవమానిస్తే అభినందిస్తామా? అది చెడు. లోకంలో దాన్ని నమ్ముతారు. దాన్ని మన బుర్రలో పెట్టుకున్నాం. పారాడిమ్లో ఒక భాగం అయిపోయింది. ఏది? ఎవరైనా నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళని తిట్టొద్దా మళ్ళీ తిరిగి? అవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుంది? మనం నమ్ముతున్నామని మోసపరుచుకుంటున్నామా? యేసుప్రభువును నమ్ముతున్నాం. యేసుక్రీస్తు లాంటి గుణాలు. ఎవరైనా ఒక మాట అంటే పడమే. యేసుక్రీస్తు గుణాలు ఎక్కడవి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది మనకి? వినడానికి, చెప్పుకోవడానికి బాగుంటాయి అవన్నీ. ప్రాక్టికల్ లైఫ్లో అవి కనబడవు. క్రీస్తు సంఘం వాళ్ళే పక్కన పడేస్తే అలాంటివి. ఈ లోకంలో దేవునికి క్రీస్తు లాంటి కుమారులు ఎలా తయారవుతారు? ఎలాగా? నన్ను ఒక్కరు తిట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను దుర్మార్గుడుగా ఎవరైనా ఊహించుకుంటే నేను సహించలేదు. నాకు హాని చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఏం చేస్తాను? వాళ్ళకి తిరిగి వాళ్ళు చేయకముందే ముందు హాని చేయడం మొదలు పెడతాను. నేను ఎలాంటి క్రీస్తు సంఘ సభ్యుడిని. ఎవ్వరు తిట్టకూడదు, అవమానించకూడదు. మనల్నే కాదు, మన కళ్ళ ఎదుట పిల్లల్ని కూడా, మన పిల్లల్ని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? తల్లులు ఎలా ఉంటుంది? పిల్లల్ని దూషిస్తే కోపం వస్తుందా? నాకు ఆశ్చర్యంగా ఉంది. పిల్లల్ని మన కళ్ళ ముందు ఎవరైనా దూషిస్తే, హింసిస్తే, తంతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మా పిల్లలకు మంచి అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు గుణాలు నేర్చుకునే భాగ్యం దొరికింది అంటాం కదా. మన విశ్వాసంలో, ఆలోచనలో, గ్రహింపులో ఎక్కడో లోపం ఉంది. దాన్ని గ్రహించడం లేదు. ఇక్కడ
ఒక తల్లి గురించి చెప్పబడింది. బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది వాక్యము. నాకు అర్థమైందా? నా కూతురు ఇలాంటిది అని అంటే అవునా కాదని పరిశీలించి, అవును అయితే దిద్దుకోమని చెప్పి, కాదు అంటే సంతోషించి ఆనందించు అని చెప్పుతానా? జనులు మీ మీద అబద్ధముగా మీ మీద చెడ్డ మాట పలుకులప్పుడల్లా మీరు ఆనందిస్తానా? నాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తున్నారంటే అభినందిస్తానా? ఇంకా చెయ్యి అలాగటివి అంటానా ఎళ్ళి? మరి ఎలాగా? పిల్లల్నంటే సహిస్తామా? అదేదో సామెత ఉంది. ఎలుగుబంటి పిల్లల్ని ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నం చేస్తే తల్లి ఎలుగుబంటి చూసిందనుకోండి, ఏం చేస్తదని? మీరు వెళ్ళేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదంటారు. అంటారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు. పిల్ల ఎలుగుబంటిని తన కళ్ళ ముందు ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నం చేస్తే, హాని చేస్తే ఆ తల్లి ఎలుగుబంటి వదలదు అని. కానీ ఇక్కడ శ్రమలు, హింసలు, కష్టాలు, రాళ్ళతో దెబ్బలు తినడము, అవమానించబడ్డము చూచిన ఒక తల్లి కొడుకును ఆ మార్గమే శ్రేష్టమైందని చెప్పిందట. మన తల్లులు మనకు చెప్పారా? చెప్పలా. పోనీ మనం మన పిల్లలకి చెప్తామా? క్వెషన్ మార్క్. మరి దేవుని వాక్యం సరిగ్గా వింటున్నామా? బాగా ఆలోచించాలి. భోంచేసి వచ్చిన తర్వాత ఏ ప్రమాదం ఉంటది? మరి వాడు ఇక్కడ బాగా చురుగ్గా పనిచేస్తున్నాడు అనమాట. ఎవరు? థ్యాంక్ యూ అంటున్నావా చేతులు పట్టుకొని ఊపి? ఎవరిని? సరిగ్గా కూర్చుంటే ఇలాగన్నా, చేరబడినా ఆ! ఆ! వాడి చేతికి తేలిగ్గా చిక్కిపోతాం. వాడున్నాడిక్కడ. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 10, 11 వచనాల్లో తిమోతికి పౌలు రాసిన అయితే 10వ వచనం నుండి అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతియోకయ ఈకొనియ లుస్త్రా అను పట్టణములలో ఎన్ని పట్టణాలు? స్త్రీలు ఎన్ని పట్టణాలు? 3. అంటే మీరు బైబిల్ చూస్తున్నారో లేదో తెలుసుకుందామని ప్రశ్న వేశారు. ఎన్ని పట్టణాలు? 3 పట్టణాల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై అంటే కలిగిన హింస, ఉపద్రవం వాటన్నిటినీ ఒక వ్యక్తి చూచాడు. నన్ను వెంబడించితివి. అన్ని చూసి కూడా నన్నే వెంబడించి అంటే నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, ఆ పని చెయ్యాలనుకున్నావు నువ్వు. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను ఎవరు అంటే ఇక్కడ చూడండి తిమోతి. తిమోతి. కానీ తిమోతికి ఇలాంటి విశ్వాసాన్ని కలుగజేసిన వ్యక్తి మొదటి అధ్యాయం 5 వచనాల్లో చెప్పబడింది. అక్కడ ఎక్కడి నుండి చదవాలంటే 5వ వచనము, నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, మొట్టమొదట ఎవరి దగ్గర? అవ్వైన లోయి నీ తల్లి అయిన యునీకే వహించను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అవ్వలో విశ్వాసం ఉంది. ఆమె దాన్ని ఎవరికి పాస్ చేసింది? కూతురుకు పాస్ చేసింది. అవ్వ ఎవరు? లోయి. అవ్వ లోయి. కూతురు ఎవరు? యునిక ఎవరికి పాస్ చేసింది? అది క్రమం అండి.
దేన్ని? నువ్వు తన్నులు తిన్నా దేవుని కుమారుడుగా ఉండు. ఎవరు హింసించినా సువార్త ప్రకటించడం మానొద్దు. నీకు తిండి లేకపోయినా పర్వాలేదు అని తల్లి ఎవరితో చెప్పి ఉంటది? కొడుకుతో. తిమోతి వాటన్నిటిని చూచాడు. గాని తల్లితో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉంటాడు. మాట్లాడితే నువ్వు భాగ్యవంతుడవు. అవన్నీ చూచావు. దాన్ని పెంచుకో. ఎవరితో చెప్పాలి? హలో! పిల్లలతో చెప్పాలి. పిల్లలను పెంచుటలో తల్లిదండ్రుల పాత్ర. బాగా ఆలోచించాలి. ఇక్కడ స్త్రీల గురించే చెప్పబడింది. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రికలో. అవ్వ పేరేం పేరు? లోయి. ఆమె కూతురు పేరు యూనికే. ఆమెకు కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఈ తిమోతి పౌలు పొందిన హింస, ఉపద్రవము, అవమానము, చిత్కారము ఈడ్చి బయటపడేశారు కుక్కలాగా. ఇవన్నీ ఈ తిమోతి చూసి బహుశా తల్లికి అవ్వకు చెప్పి ఉంటాడేమో. కానీ వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఏం చేసి ఉంటారు? అద్భుతమైన ఆశీర్వాదము. ఎవరికి? ఎవరు మాట్లాడటం లేదు. తిమోతికి అద్భుతమైన ఆశీర్వాదం అని ఎవరు చెప్పి ఉంటారు? నీ కళ్ళ ఎదుట నీకు పిల్లల్ని కొడుతుంటే ఇంకా దెబ్బలు తినాలి మా పిల్లలు అంటారా? ఏ? పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? తెలీదు. ఆదాము అవ్వల్ని సృష్టించాడు. వారికి బిడ్డలనిచ్చారు. వారి సంతానం వారి సంతానం వారి సంతానం విస్తరించి లోకమంతా నిండిపోయారు. అది విరిగిపోయింది అనుకుంటాను. ఓకే. 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 కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి. సరే. మంచినీళ్ళు ఇవ్వండి. అంటే ఎవరో సరిగ్గా వింటలేదండి. నాకు అర్థమైంది. ఇలాంటివి జరిగితే అందరి అటెన్షన్ ఎటువైపు ఉంటది? ఎవరో కునుకుతున్నారో నాకు తెలీదు. ఎవరు సరిగ్గా వినటం లేదో నాకు తెలీదు. కానీ ఆయనకి తెలుసు ఇలాంటివి ఒకటి జరిగితే అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఎలర్ట్ అయ్యారా? ఎలర్ట్ అయ్యారా? ఆ! మరి నేను కూడా పడిపోతానేమో అని. పెద్ద వయసు పడిపోతే చాలా కష్టం. దెబ్బ తగిలితే తొందరగా కోలుకోము. ఓకే. శ్రమల గురించే మాట్లాడుకుంటున్నాం. శ్రమల గురించి. పాట కూడా పాడతాం. శ్రమలు సహించే అమ్మో! పాటేనా నిజంగా నమ్ముతామా? మనకు వచనాలు తెలుసు. దాని భావం తెలీదు. నమ్మము అందుకే. దారుణం. దేవుడు తల్లిదండ్రులకు పిల్లల్నిచ్చాడు. ఎవరి పిల్లలు? స్త్రీలు చెప్పాలి. ఎవరి పిల్లలు? ఆ? నా ప్రసంగ జవాబా? నిజంగా నమ్మేదా? లెక్కలు చేసినట్టు చెప్పేస్తున్నారా? 2 + 2 = 4. అలాగా? నిజంగా ఎవరి పిల్లలని నమ్ముతారు? నువ్వు చెప్పమ్మా ఎవరి పిల్లలని? ఒక మైక్ ఇచ్చి సర్క్యులేట్ చేస్తే బాగుండేదేమో.
బాగా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటారు? తండ్రి దగ్గర, తల్లి దగ్గర. కాబట్టి ఎవరి పిల్లలు అంటున్నాను? దేవుని పిల్లలు. కానీ మనం ఎవ్వరము నమ్మం. మనము అంటే నన్ను కూడా మీలో కలిపే మాట్లాడుతున్నాను. నేనేమి సెపరేట్ కాదు. మనం ఎవ్వరము నమ్మము. ఏమి నమ్మము? దేవుని బిడ్డలు ఆ బిడ్డల్ని దేవుడు ఎందుకిచ్చాడో ఆ పని చేస్తే ఆయన బహుమానం ఇస్తాడు అనుకోము. ఎవరి పిల్లలు? మా పిల్లలు. మాకు నచ్చినట్టుగా పెంచుతాం. అందుకే వాళ్ళు దేవుడు కోరుకున్నట్టుగా తయారవ్వటం లేదు. దేవునికి ఎవరు కావాలి? క్రీస్తు లాంటి అనేకులైన కుమారులు కావాలి. బిడ్డల్ని పెంచే విషయంలో ఆ విషయాన్ని మర్చిపోతున్నాం కాదా? దేవునికి మొదటి స్థానం ఇస్తామని పిల్లల్ని పెంచుతామా? నువ్వు బాగా చదువుకో, నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు సైంటిస్ట్ అవ్వు, పైలట్ అవ్వు, బ్యాంక్ మేనేజర్ అవ్వు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వు. కానీ దేవుని కుమారుడిగా జీవించు అని ఈ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డలతో చెప్తారండి ఇంత శ్రద్ధగా? సాతాను మోసం చేస్తున్నాడు. ఇంజనీర్గా మారడం తయారవడం తప్పు కాదు, వద్దు అంటం లేదు. డాక్టర్గా చదవడము తయారవడము తప్పు అంటం లేదు. అవసరం సమాజానికి, సమాజ అభివృద్ధికి ఇంజనీర్లు అవసరము, డాక్టర్లు అవసరము, ఐఏఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్, బ్యాంక్ మేనేజర్, సైంటిస్ట్ అందరూ అవసరమే. కానీ అలా అవ్వడానికి పిల్లల కొరకు ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం? ఎన్ని? మరి యేసుప్రభులా తయారవ్వడానికి ఎంత ఖర్చు పెడతాం? ఎంత ఖర్చు పెడతాం? మనల్ని దేవుడు పరలోకంలో అడుగు పెట్టనిస్తాడా? ఎవరి పిల్లలు అనుకుంటున్నాం? మన పిల్లలు అనుకుంటున్నాం. సాతాను పక్కదవ పట్టించేశాడు. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు అనుకుంటామా? పొరపాటున అనుకున్నాం. నా కొడుకు నేను చెప్పినట్టుగా వినాలి, నా కూతురు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి. దేవుడు అస్సలు అలాంటి వాళ్ళు కుటుంబంలో, జీవితంలో అసలు ఉండడు. అందుకే అంటాడు ఈ బాధలన్నీ ఎందుకని పౌలు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా ఉండొచ్చు. ఈ గొడవలన్నీ పిల్లల్ని పెంచడము, మళ్ళీ తీర్పు దినం నాడు అప్పచెప్పడము అన్నాడు కదా. తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను పెంచండి అన్నాడు. లెక్క అడుగుతాడా? అడగడా? అడిగితే ఇదిగో యేసుక్రీస్తులా తయారు చేయమన్నా తయారు చేసి యేసుక్రీస్తుని ఇచ్చేస్తున్నాను అని తీర్పు దినము నాడు అనగలమా? తెలీదు. సో ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలుగా పెంచుతాం? మన పిల్లలు అంటాం. అది మార్చుకోవాలి. మన పిల్లలు అనుకుంటే అర్థం ఏమిటి తెలుసా? మనకులాగే తయారవ్వాలని, లేక మనం కోరుకున్నట్టే తయారవ్వాలి అని. కానీ ఒక్క క్షణం యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 44వ వచనంలో అధ్యాయం 44వ వచనము అందరు తీయాలి. బైబిల్ ఉండేవాళ్ళు అందరు తీయాలి. పిల్లలు చాలా మంచోళ్ళు, త్వరగా తీసేస్తున్నారు. బైబిల్ తీయాలి. యెహెజ్కేలు 16:44. అది ఈ పక్క సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు ఎట్టిదే అని నిన్ను గూర్చి అందరు. ఎప్పుడైనా స్త్రీలు
ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తారా? దేవుడేమో ఆయన కుమారులాగా యేసుక్రీస్తు లాంటి గుణాలు కలిగిన వాళ్ళలాగా పెంచమని బిడ్డలనిస్తే, ఈ కూతురు ఎలా తయారవుతది? కూతురు ఎలా తయారవుద్ది? ఆ వచనాన్ని బట్టి నాకులాగా తయారవుద్ది. కానీ దేవుడు అందుకే ఇవ్వలేదు కదా! మరి దేవుడు లెక్క అడగడా? అడుగుతాడా స్త్రీలు? ఎంతమందికి జీవకిరీటం ఇస్తాడు అలాగుంటే? తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిదో అయితే ఎంతమందికి ఇస్తాడు? ఇస్తాడు. తల్లి యేసుక్రీస్తులాగా ఉంటే బిడ్డ కూడా ఎవరిలాగా తయారవుద్ది? హలో! ఎవరు మాట్లాడటం లేదు. అంటే ఇంకా భోజనం మత్తు వదలలేదా మీకు? ఎక్కువ తింటే ప్రమాదం అండి. ఎక్కువ తింటే ఇటు చెప్పకూడదు. మీరు చాలా లిమిట్‌లో ఉంటారు. జీరో సైజ్ కదా! జీరో సైజ్ కదా! ఇక్కడ నంబర్ 1 కూడా ఎవరు ఇష్టపడరు. ఇక్కడ 2 కూడా ఇష్టపడతారు. యేసుక్రీస్తు లాగా తల్లిదండ్రులు కనపడకపోతే పిల్లలు తయారవుతారా? మరి ఎవరిలా తయారవుతారు? తండ్రి ఎట్టివాడో కొడుకు అట్టివాడే అవుతాడు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అన్నప్పుడు ఆటోమేటిక్‌గా తండ్రి ఎట్టివాడో మరి దేవుడు బిడ్డల్ని ఎందుకిచ్చాడు? దేవుడు బిడ్డల్ని ఎందుకిచ్చాడు? అంటే క్రీస్తు లాంటి సారూప్యము పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు? క్రీస్తు లాంటి గుణాలు పిల్లలు ఎవరి యొద్ద నేర్చుకుంటారు? ఎవరి దగ్గర? మరి తండ్రి అబద్ధికుడు కనబడితే కొడుకేం చేస్తాడు? ఎక్కడెక్కడో తిరుగుతాడు, వస్తాడు. అదంతా కొడుక్కు తెలుసును, చూస్తున్నాడు. తల్లితో డ్యూటీ నుండి ఇప్పుడే వస్తున్నాను అంటాడు. అది కొడుక్కు తెలుసు. తెలిసే బ్రదర్ నాకు చిన్న బలహీనత ఉంది. మీరు దయతో నన్ను క్షమించాలి. దయతో నన్ను క్షమించాలి. ఎవరు కళ్ళు మూసినా వాళ్ళని అడిగేస్తాను ప్రశ్న. వాళ్ళకి ప్రశ్న అది నా బలహీనత. నేను సేవ్ అయిపోయాను. ఆ ఇబ్బంది నుండి. ఎందుకు? బోధించారు కాబట్టి నా కొడుకు వచ్చే అవకాశము నీకు మాత్రము వచ్చే ప్రమాదము. మీ పక్కన ఎవరు కూర్చున్నారు ఒకసారి చూడండి. ఆ పక్కన కాదు. అదిగో వాళ్ళ మేనమామ కూర్చున్నాడట. ప్రశ్నలు వేసేసారంటే వెనకుండే వాళ్ళకి హమ్మయ్య! వి ఆర్ సేఫ్. మా కళ్ళు మూసుకున్నామో లేదో ఆయన కనపడదుగా దూరంగా ఉన్నాడుగా. ఆయన కనపడితే దూరంగా ఉన్నాడు కదా అనుకునే అవకాశం ప్రమాదం ఉందా? లేదండి. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. వద్దు. ఓకే. క్రీస్తు లాంటి గుణముల గల పిల్ల క్రీస్తు లాంటి గుణములను పిల్లలు ఎవరి యొద్ద నేర్చుకుంటారు? తల్లిదండ్రుల దగ్గర. తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తారు? టీచర్ గారు ఉన్నారు. లెక్కల మాస్టర్ గారు లెక్కలు ఎలా చెప్తారు? ఉదాహరణ చూపిస్తారు. చూపిస్తారా? చూపించరా? లెక్కల మాస్టర్. మొన్నే మా మనవరాలు ఎగ్జామ్ రాస్తుంది. ఇంగ్లీష్ మీడియము. లెక్కలు ఎన్ని రోజులు చెప్తారు అనేది ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం. అందులో ప్రతిరోజు లెక్కలు చెప్తారు అని జవాబు. లెక్కలు ఎప్పుడెప్పుడు చెప్తారు? ఎందుకని? ప్రాక్టీస్ చేయకపోతే ఇక రాదు, ఉన్నది కూడా పోద్ది. లెక్కల మాస్టర్ ఎలా చెప్తారు? చేసి చూపించి. మంచి మాస్టర్ ఏం చేస్తారు తెలుసా? పిల్లల చేత చేయిస్తారు. వాళ్ళు ధైర్యాన్ని కలిగిస్తారు. ఎవరి చేత?
ఇక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. థాంక్ యూ. సో, పిల్లల్ని ఎలా పిల్లలు క్రీస్తు గుణాలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు? లాంటి కూడా ఎక్కువే. క్రీస్తు గుణములను పిల్లలు ఎవరి యొద్ద నేర్చుకుందురు? తల్లిదండ్రుల దగ్గర కదా! ప్రసంగి 12వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. 2, 3. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే హ్మ్. వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే రాకముందే నీ బాల్య దినములందే నీ బాల్య దినములందే. ఎప్పుడు? బాల్య దినము అంటే ఎవరిని నేర్పించాలి? ఆ! బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఒ ఇంటి క ఒక ఒక బాల్య దినముల యందే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? స్మరణించాలి. మరి చిన్న పిల్లలకి దేవుని గురించి ఏం తెలుస్తది? చూపించాలి. చెప్పాలి. ఎవరు చూపిస్తారు? పిల్లలు ఎవరి దగ్గర ఎక్కువ సేపు ఉంటారు? తల్లి ఎవరిని చూపించాలి? టైం దొరికితే ఫోన్‌లు పట్టుకొని కూర్చుంటే తల్లి పెట్టుకుంటారా? పెట్టుకోరా? టైం దొరికితే అన్నాను. ఎప్పుడు కాదు. టైం దొరికినప్పుడు. ఫ్యాన్‌లు ఇప్పుడు ఫోన్‌లు పెట్టుకుంటారా తల్లులు? నాకు తెలుసు. నేను ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఒక కుటుంబానికి చెందిన నలుగురున్నారు. నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. నలుగురు 4 చోట్ల కూర్చున్నారు. విజయవాడలో నేను ఎక్కినప్పటి నుంచి అనకాపల్లి వరకు ఎవరి ఫోన్‌లో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు మాటలు లేవు, ఏమీ లేవు. టైం దొరికినప్పుడు పిల్లలతో గడపాలి అని తల్లిదండ్రులు అనుకుంటారా? అనుకుంటారా? ఎవరు మాట్లాడటం లేదు. ఇక్కడ ఎవరికీ పిల్లలు పుట్టలేదా? మరి మాట్లాడరే? టైం దొరికినప్పుడల్లా పిల్లలతో ఆడుకోవాలి. పిల్లల్ని అడగాలి. పిల్లలకి చెప్పాలి. ఏమని? ఏమని చెప్పాలి? పురుషులు చెప్పాలి. ఏమని చెప్పాలి? నువ్వు దేవుని కుమారుడువు. నువ్వు దేవుని కుమార్తెవు. మా పిల్లలు కారు. మేము గృహ నిర్వాహకులమే. ఓనర్ ఎవరు? మీ తండ్రి ఎవరు? ఆయన పె ఆయనకి పిల్లలు కావాలి క్రీస్తులాంటి అందుకు మాకిచ్చాడు అని చెప్తామా? ఎవరి పిల్లలు? నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డవు అని నూరి పోస్తామా? అంటే ప్రాక్టికాలిటీకి మనం నమ్మిన నమ్మకానికి తేడా ఉందా అని. ఎవరి పిల్లలు? బాల్య దినముల యందే నీ సృష్టికర్త అంటే వాళ్ళకేం తెలుస్తది సృష్టికర్త ఎలాంటి వాడో? ఎవరు చూపించాలి? ఈ బోర్డు ఎందుకు బోర్డు వాడతారు? నోటి మాటల కంటే 100 సార్లు మాట్లాడేదానికంటే ఒక్కసారి మాట్లాడితే బోర్డు మీద రాసి అది స్టూడెంట్స్‌కు, విద్యార్థులకు హత్తుకుపోద్దా లేదా? టీచర్లు. అందుకు బోర్డు వాడతారు. యెస్. అంటే విన్నది కంటికి కనబడుతూ ఉంది. ఈ 2 కలిసి పనిచేసినప్పుడు మనసులో ముద్రించబడతది. అది విద్యా బోధనలో కీలకమైన సూత్రం. అందుకు బోర్డు వాడేది. ఓకే. పిల్లలతో చెప్పాలి. ఏమని చెప్పాలి? తల్లులు ఏమని చెప్పాలి? నువ్వు దేవుని కుమార్తె. ఆళ్ళకేం అర్థం కాదు. పిల్లలకి అర్థం కాదు. యేసుక్రీస్తు లాంటి గుణాలంటే అస్సలు అర్థం కాదు. ఎవరైనా తిడుతూ ఉంటారు. మా అమ్మని తిడతావా? పిల్లలకు కోపం వస్తది కదా! వస్తదా రాదా? మొన్న ఒకరు ఎవరో వచ్చి బ్రదర్ మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉంది అని చెప్పాడు. ఓకే. హగ్ చేసుకున్నాడు. నా పాదాలు పట్టుకున్నాడు. "ఏయ్! నేను దేవుడిని కాదు బాబోయ్! దేవుడు నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు."
దేవుని స్థానం నాకు ఇవ్వద్దు అని. మా మనవరాలు గమనిస్తూ ఉంది. అతను వెళ్ళిపోయిన వెంటనే, తాతయ్య ఎవరతను? నిన్నెందుకు హగ్ చేసుకున్నాడు? నీ పాదాల మీద ఎందుకు పడ్డాడు? అమ్మ తెలియక నా పాదాల మీద పడ్డాడమ్మా నాకు తెలీదు. హగ్ చేసుకున్నాడు ఎందుకు? అంటే నా మీద ప్రేమ, అభిమానం కొద్దిగా ఎక్కువైపోయిందేమోనమ్మా అన్నాను. అంటే ప్రేమ, అభిమానం అయితే హగ్ చేసుకుంటారా? అన్నాడు. అవునమ్మా అన్నాను. పిల్లలకు వివరించి చెప్పాలి ప్రతి సందర్భంలో. ఏమని? నువ్వెవరవు? పిల్లలకి అలాగే చెప్తామా? అలాగే పెంచుతున్నామా? నాకు తెలీదు. నాకు తెలీదు. దేవుడు కోరినంతగా నేను పెంచలేదు పిల్లల్ని. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పడేస్తాడో తెలీదు. యేసుక్రీస్తులాగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నా కొడుకు తిడుతూ ఉంటే ఎళ్ళవయ్యా అంటుంటే నిన్నెలా పెంచినట్టు? పిల్లలతో ఎవరైనా సరే తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు తొందరగా చేస్తావు అని పిల్లలతో చెప్తారా? చెప్తారా? చెప్పరా? చెప్తారా? నీకు ఆశీర్వాదాలు ఉండవు. నీకు మేలేం లేదు. ఈ ఆహారం ఆయన ఇచ్చాడు. ఈ బట్టలు ఆయన ఇచ్చాడు. ఈ- మమ్మల్ని తల్లిదండ్రులుగా ఉండమని ఆయన ఏర్పాటు చేశాడు అని పిల్లలకి చెప్తామా? ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4 వచనాలు చదివితే, పిల్లలారా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు విధేయులై విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీ అమ్మా నాన్న మాట మీరు వింటే మంచి పిల్లలు అంటాడు దేవుడు. అన్ని ఇచ్చేది ఎవరు తెలుసా? మీ అమ్మా నాన్న కూడా ఎవరిచ్చారు మీకు? దేవుడిచ్చాడు. భోంచేశారా చేశారా మధ్యాహ్నం? చేశారా చేయలేదా? ఏం తిన్నారు? బిర్యానీ తిన్నారు. వెజిటబుల్ బిర్యానీ కదా? బాగుందా? వెజిటబుల్ బిర్యానీ బాగుందా? కూర బాగుందా? ఏది బాగుంది? బిర్యానీ బాగుందా? అసలు ఆ బిర్యానీ ఏర్పడడానికి, తయారవ్వడానికి ఎవరు వాటన్నిటిని సృష్టించాడో మీకు తెలుసా? ఎవరు? దేవుడు. వర్షాన్ని పంపించాడు. భూమిలో నుండి మొలకలు వచ్చేటట్టుగా చేశాడు. కాయలు కాసేటట్టుగా చేశాడు. అది మన చేతికి వచ్చేటట్టుగా చేశాడు. ఆ కాయలు తీసుకొస్తే అమ్మ ఏం చేసింది? కూర వండుతుందా? వండుతుందా? వండదా? అన్నం వండుతుందా? వండదా? హ్మ్. నీకే కూర అంటే ఇష్టం? హ్మ్. బంగాళదుంప? యెస్. నీకు? బీరకాయ. మరి నీకు? బంగాళదుంప. నీకు? చికెన్. యెస్ కావచ్చు దాన్ని. కానీ వీటన్నిటిని ఎవరు తయారు చేశారు? మరి దేవుడిచ్చాడు ఇవన్నీ తయారు చేశాడంటే దేవునికి థాంక్స్ చెప్పాలా వద్దా? మీలో ఎవరు థాంక్స్ చెప్పారు ఇవాళ? భోంచేయకముందు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వెరీ గుడ్. మీరు చాలా మంచోళ్ళు. మీరు చాలా మంచోళ్ళు. దేవునికి చెప్పాలి ప్రతి ఒక్కటి ఎవరిచ్చారు అన్నది. వాళ్ళు నమ్మకాన్ని కలిగించాలి. తల్లి ఏమంటది? నీకేం కావాలో తండ్రిని అడగరా? ఆ! నీకు 10,000 కావాలా? ఇచ్చేవాడు మీ తండ్రి. ఎవరు లేరు మీ జీవితంలో? ఎవరు లేరు. ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? యేసుప్రభు అంటే నమ్మకం ఉందా? దేవుడు అంటే నమ్మకం ఉందా? అడగాలి. చదవండి అది. నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని తల్లిని తండ్రిని సన్మానింపుము. నువ్వు నాశనం అయిపోతావని చిన్నప్పటి నుంచి అంటామా? ఒక్క తలే ఊపుతుంది, ఊగుతుంది. నా మాట వినకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ జీవితంలో ఎప్పుడు బాగుపడలేవు. అంటే మెరుగైన స్థితికి వెళ్ళలేవు. పరలోకము లేదు అస్సలు. నీ జీవితంలో శాంతి సమాధానం లేదు అని చెప్తామా? నేను చేసి చెప్పితే నా మాటకు విలువ ఉంటుంది. చెడ్డ పని. మా మనవరాలు ఉంది. మా మనవడు కూడా ఉన్నాడు. ఒక 5 సంవత్సరాల కిందట, 6 సంవత్సరాల కిందట ఒక్కసారి ఒక నంబర్ చూస్తే ఎంత స్పీడ్‌గా కొట్టినా సరే వెంటనే వాడు బిర్రలోకి వెళ్ళిపోయేది. వాడి దగ్గర
పాస్వర్డ్ కొట్టాలంటేనే భయమేసేది. ఎందుకంటే వాడికి తెలిసిపోతే ఓపెన్ చేసేస్తాడు. మా మనవరాలంతే షార్ప్. జనరేషన్ గ్యాప్. నాకంటే మా తర్వాత తరం వాళ్ళు చాలా షార్ప్. వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు అలాగే షార్ప్‌గానే ఉంటారు. కానీ వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇవన్నీ కలుగు చేసిన వాడు ఆయనేమంటాడంటే తండ్రి అన్న స్థానాన్ని తనకివ్వాలి. దేవుడేం కోరుతున్నాడు మనల్ని? ఏ స్థానం ఆయనకివ్వాలి? నువ్వు నేర్చుకునేటట్లుగా పిల్లలకి నేర్పించు. చెప్పు. ఏమని? ఆయన్ని తండ్రి అనాలంటే ముందు మమ్మల్ని గౌరవించాలి అని. మా మాట వినకపోతే ఆయన మాట నువ్వు తృణీకరిస్తున్నావు గనుక నువ్వు శపించబడిన వాడవు అనగలమా? పిల్లతో. కొడుకుతో అనగలమా? నువ్వు శపించబడవు అవుతావు. శాపానికి నువ్వు పాత్రుడవు. శాపానికి నువ్వు పాత్రురాలువు. నీ జీవితంలో నీకు శాంతి, సమాధానం ఉండదు అని పిల్లలతో చెప్తామా? మాట్లాడటం లేదు తల్లిదండ్రులు. దిద్దుకోవడానికి ఇదే అవకాశము. బాగా ఆలోచించాలి. ఎప్పటి నుంచి నేర్పించాలి? బాల్య దినంలో అంటే ఉగ్గు పాలుతో చెప్పాలి. ఏమని? నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని కుమార్తె. నీ తండ్రి చెప్పినట్టే వినాలి. నీ తల్లి చెప్పినట్టే వినాలి. మనం కూడా అనుకోవాలి. వాళ్ళని పెంచడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. వాళ్ళని ఎలా పెంచాలి? యేసుక్రీస్తు లాంటి గుణాలతో పెంచడానికే దేవుడు మమ్మల్ని సృష్టించాడు. అందుకే దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. అందుకే బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? అబ్బో నా కూతురు ఎంత ముచ్చటగా ఉంటుందో. జళ్ళు బాగుంటాయి, పెదవులు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, పిల్లలకు డ్రెస్ బాగుంది. మురిసిపోతారా తల్లిదండ్రులు? మాట్లాడటం లేదు. మా లోపాలన్నీ గురించి మాట్లాడుతుంటే మేము మీకు జవాబు చెప్పాలా అన్నట్టుగా భీష్మించుకొని కూర్చున్నారండి అందరూ. మాట్లాడటం లేదు. మురిసిపోవడానికి ఇవ్వాలా? మురిసిపోతే మురిసిపోయావు. కానీ దేవుని చూపాలి. బోర్డు ఎందుకు ఇచ్చాడు? చూస్తే తొందరగా పిల్లలు నేర్చుకుంటారా, నేర్చుకోరా? మనం చిన్నప్పుడు బోర్డు చూడలేదా? కాలేజీకి వెళ్ళిన తర్వాత లెక్చరింగే ఇంకా. రాసుకుంటే రాసుకోండి, వింటే వినండి, ఇలా మానేయండి. కానీ ఎలిమెంటరీ స్కూల్ అయితే మరి ప్రత్యేకంగా ఎలిమెంటరీ స్కూల్ అయితే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు కదా, రాయించరా? పిల్లల మనసు, హృదయము తెల్ల కాగితం వంటిది. దాని మీద ఏది రాస్తే అది ముద్రించుకుపోద్ది. చెడే ఇష్టపడతారు ఎక్కువగా. తల్లిదండ్రులు వాళ్ళకు తొందరగా ఆకర్షించుకునే గుణం ఏమిటి తెలుసా? చెడు. నాన్నతో చెప్తానని పిల్లలు ఎప్పుడైనా అంటారా? హలో తల్లులు, నాన్నతో చెప్తాను అని అంటారా, అంటారా? ఎప్పుడు అంటారు? అమ్మ నాన్న అంటే ఇద్దరు ఒకరా, వేరు వేరా? అమ్మతో చెప్తాను అని పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తారా? చేస్తారా, చేయరా? ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? మనం వేరువేరుగా ప్రవర్తిస్తే వాళ్ళు వేరువేరు అనుకుంటారు. వాళ్ళు కోరినవి ఇవ్వకపోతే లేక వాళ్ళ మాట వినకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు. సో తల్లిదండ్రులు ఎలా పెంచాలి? తల్లిదండ్రులు అంటే ఒకటి, ఎవరిలో నమ్మకాన్ని కలుగజేయాలి? తల్లిదండ్రులు ఎవరిలా కనబడాలి? మరి వాళ్ళిద్దరి ముందే బాధించుకుంటాం, ఇద్దరి ముందే కుట్టుకుంటాం, వాళ్ళ ముందే తిట్టుకుంటాం, వాళ్ళ ముందే అబద్ధాలు కూడా చెప్తాం, దుర్భాషలు ఆడుతాం. వాళ్ళు ఎలా తయారవుతారు? బాగా ఆలోచించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించడం అంటే పిల్లలు ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఇదిగో నాకు నచ్చిన జవాబు ఇవ్వద్దు, మీరు నమ్మిన జవాబు చెప్పండి.
నాకు నచ్చిన జవాబు ఇస్తే ఎవరినెవరు మోసం చేస్తున్నట్టు? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. నన్ను కాదు ఎవరు మోసం చేసేది. ఎవరిని ఎవరు మోసం చేయలేరు. ఎవరికి వారే బాల్య దినములందే సృష్టికర్తను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించడం అంటే ఇప్పుడే చెప్పాను. తల్లి నేర్పించడం అంటే చేసి 2 వంతులు చెప్పామా? ఇంకొక వంతు ఉంది. 66% చెప్పావు. వాళ్ళ చేత చేయించాలి. తిమోతి తల్లి నాయన నువ్వు తనలో తిన్నా పర్వాలేదు అని ఎందుకని ఉంటది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అందుకే అంటాడు. అక్కడే అన్నాడు. 2 తిమోతి 3 అధ్యాయము 12, 13 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అది చూసే నువ్వు నన్ను నమ్మి నన్ను వెంబడించావు. సువార్త ప్రకటిస్తుంటే తన్నులు తినాలి, తిండి దొరకదు, బట్టలు దొరకదు, అయినా నువ్వు సువార్త ప్రకటించవలసిందే అని ఎవరు? తల్లి ప్రోత్సహించింది. తండ్రి గ్రీకు అన్యుడు. తల్లి మాట ఎలా విన్నాడో నాకు తెలియదు, కానీ విన్నాడు అంతే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎవరు ఎవరు నేర్పిస్తారు? లెక్కల మాస్టర్ గారు లెక్కలు నేర్పించాలంటే లెక్కలు మాస్టర్ గారికి వచ్చి ఉండాలా వద్దా? ఇప్పుడు లేని వాళ్ళు కూడా, లెక్కలు రాని వాళ్ళు కూడా మాస్టరే. కావాలంటే కొద్దిగా డబ్బు ఇచ్చి లెక్కలు చెప్పేవాళ్ళ చేత చెప్పించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ట్యూషన్ చదువుకోండి. ఆ ట్యూషన్ మాస్టర్కి వచ్చు, ఇతనికి రాదనమాట. ట్యూషన్ చదువుకోండి అంటే దాని అర్థము సరిగ్గా పిల్లలకి అర్థమైనట్టుగా చెప్పడము ఆ టీచర్ గారికి తెలియదు, రాదు. మనం అవన్నీ ఆలోచించము. తల్లులు పిల్లల విషయంలో బాధ్యత ఉండి పారిపోతారా? తండ్రులు పిల్లల విషయంలో బాధ్యత ఉండి పారిపోతారా? నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అంటారా? అంటామా? ఎంతసేపు గడుపుతారు? ఎంతసేపు? ఏం అడుగుతారు పిల్లలతో? నీకు ఈ సబ్జెక్ట్ అర్థమైందా అని అడుగుతామా? ఏం చెప్పారు ఈ స్కూల్లో అని అడుగుతామా? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు అని అడుగుతామా? బాగా ఆలోచించాలి. లోకంతో స్నేహం చేస్తే శరీరాశ, నేత్రాశ అదే పెంచుకుంటారు పిల్లలు. అది తల్లిదండ్రులు కోరుతారా, ఆశిస్తారా? బాగా ఆలోచించాలి. పిల్లల్ని పెంచడం ఎలాగా? పిల్లల్ని చూసి మురిసిపోవడం కాదు. నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, నా కొడుకు మంత్రి అయ్యాడు, నా కొడుకు ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు, నా కొడుకు సైంటిస్ట్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు అని ఆనందించేదానికంటే నా కొడుకు, నా కూతురు దేవుని కూతురులాగా, దేవుని బిడ్డల్లాగా ఎదుగుతున్నారు అని ధైర్యంగా నిద్రపోయే తల్లిదండ్రులు కావాలి. నేను ఏం నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. బాగా ఆలోచించాలి. క్రీస్తు సంఘం వాళ్ళే పిల్లల విషయంలో అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంటే లోకంలో యేసుక్రీస్తు లాంటి వాళ్ళు ఎలా తయారవుతారు? వీడికే సాధ్యం కాకపోతే బాధ్యత నుండి పారిపోతే మన తర్వాత తరం మనంత విశ్వాసంగా ఉంటుందా? ఆ ప్రశ్న వేసుకోవాలి. బాగా ఆలోచించాలి. అవమానాలు వస్తాయి, హింస వస్తుంది, శ్రమ దేన్ని కలుగు చేస్తుందమ్మా? కాబట్టి ఎవరైనా నిన్ను తిడుతూ ఉంటే ఏం చెప్పాలి? మీ పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఎవరు? చిన్నది. మీ పిల్లలు లేరు. రైట్. నేను రాంగ్ పర్సన్ అడుగుతున్నాను. మీ పిల్లలు నిన్ను ఏమైనా అంటే మా అమ్మకు ఓర్పు పెంచుకునే అవకాశం వచ్చింది అంటారా? ఎందుకు? వాక్యం ఒకలాగుంది, మనం ఇంకోలా జీవిస్తున్నామే. ఏమో నాకు తెలియదు. బీ కేర్ఫుల్.
మన వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలివి. ఆహ్, తల్లిదండ్రులు ఒకరనుకుంటారా? ఇద్దరనుకుంటారా పిల్లలు? తల్లిదండ్రులు ఏం మాట్లాడితే వాళ్ళు విన్నట్టుగా ఉండరు. కానీ శ్రద్ధగా వింటారు. ఏదో పని చేసుకుంటూనే చెవిటి పడేస్తారు. బ్లాక్‌మెయిల్ చేస్తారు. పిల్లల ముందే తల్లిదండ్రులు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పుకుంటే, అమ్మ ఉదయం నుండి సీరియల్ చూస్తే కూర్చుంది. నాన్నగారు వస్తుంది అనగానే వస్తున్నాడు అనగానే కట్టేసింది. "ఏం చేస్తున్నావంటే నిద్రపోయాను" అంటది. ఆ కూతురు చూస్తూ ఉంటది. కొడుకు చూస్తూ ఉంటాడు. ఏమని ట్రైనింగ్ ఇస్తున్నావు? నీకు ఇష్టం వచ్చినంత సేపు, ఇష్టం వచ్చినప్పుడల్లా నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు. మా అమ్మ, నాన్నకు భర్త తన్నాడు. తండ్రి తల్లిని తంతే తెలుసుకున్న లేక చూచిన పిల్ల పాప గాని, బాబు గాని మా నాన్నకు మా అమ్మ మీద ప్రేమ లేదు. అది డెవలప్ చేసుకుంటాడు. తల్లి తండ్రిని ఎదిరిస్తే, వాదిస్తే, గొడవ పెడితే మా అమ్మ గయ్యాళిది. ఆ కూతురు వాటినే పెంచుకొని గయ్యాళిలో బిరుదులు పొందుతది. గయ్యాళి రత్న, గయ్యాళి శ్రేష్ఠ. ఆ! అబద్ధాల మహారాజు. ఆ! ఆ పిల్లలు అది నేర్చుకుంటారు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ బాధలే ఉండేవి కావు. ఎంతమంది ఉంటే అంతమంది యేసుక్రీస్తులా తయారయ్యే అవకాశం ఉండేదేమో. కానీ దేవునికి అనేకులైన కుమారులు కావాలి. పౌలు అంటాడు, ఈ పరిస్థితిని చూస్తే పెళ్లి చేసుకోకుండా ఉండడమే ఆ మాట చెప్పాడనుకో. ఆ! మీరు పెళ్లి చేసుకొని అన్ని సుఖాలు అనుభవించి ఆ! మాకేమో ఏం చెప్తారు? ఆ! అంటారాడా? ఎందుకంటారు? ఆ! ఒరేయ్ కష్టాలు రా బాబు అంటే ఎవడు వినడు. నచ్చవు. ఆ తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఏం పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. నువ్వు మధ్యలో చిక్కిపోయావేమో చూడు. అది లోకం అనుకునేది. కుటుంబము అద్భుతమైన వాతావరణం కలిగినది అని ఉదయం మాట్లాడుకున్నాం. కానీ పిల్లలు పెంచడం అనే దాని గురించి దేవుడు లెక్కడుగుతాడు. ఎవరిని? ప్రతి తల్లిదండ్రులు. నువ్వు చూపించావా నా పిల్లల్ని, నా పిల్లల్ని ఎలా పెంచావు? చూడు హెబ్రీ పత్రిక రచయిత 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఏమంటాడు? హ్మ్. 10 10, 11. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవ్ యెస్. 2వ అధ్యాయం 10, 11. అదే చదువు. యెస్. చదవండి. సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. నా కొడుకును గాని, కూతురును గాని దేవుని బిడ్డని నా ఇరుగు పొరుగు వాళ్ళు అంటారా? క్వెషన్ మార్క్. నేను దేవుని బిడ్డగా జీవించకపోతే పిల్లలు కూడా జీవించడానికి ఇష్టపడరు. చర్చ్ గోయింగ్ పీపుల్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో గుడికెళ్ళి వచ్చాము. ఆదివారం గుడికెళ్ళామా లేదా? చాలు. దేవుని బిడ్డలా కారా? అది ఆలోచించాలి. బాగా ఆహ్, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. తల్లిదండ్రుల దీవెన పిల్లలకు ఉండాలి అని పిల్లలకు చెప్తామా? తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే దేవుడు ఓకే అంటాడు. తల్లిదండ్రులు శపిస్తే ఓకే అంటాడు. రెండును. ఆ మాట పిల్లలతో చెప్తామా? బాగా ఆలోచించాలి. నువ్వు నాశనం అయిపోతావురా నా మాట వినకపోతే. దేవుడు చెప్పాడు అలా రాయించాడు అంటామా పిల్లలతో? పిల్లలతో చెప్పాలి. దేవుడు చెప్పాడు. నీకు మేలు జరగదు. నీ ఆయుష్కాలము తగ్గిపోద్ది. నీ జీవితంలో శాంతి, సమాధానం ఉండదు అని పిల్లలతో అంటామా? సూటిగా
బైబిల్ చదవరా అని చెప్పేసి వెళ్ళిపోవడమా? దగ్గరుండి చదివించి ఏం చదివారో అప్పజెప్పంటామా? నేను ముందు చేయాలి కదా! పిల్లలకు చెప్పకముందు నేనేం చేయాలి? కోప్పడొద్దు అని పిల్లలతో చెప్పకముందు నేను ఎలాంటి వాడిగా కనపడాలి పిల్లలకి? మా నాన్న ఎంత శాంత స్వభావుడు అని వాళ్ళనుకోవాలి. నేను వాళ్ళ పిల్లల ముందే అరుస్తుంటే నన్నేం గౌరవిస్తారు? పిల్లల ముందే అబద్ధాలు చెప్తుంటే నన్నేం గౌరవిస్తారు? ఆ స్పృహ ఎవరికుండాలి? ఇతరుల గురించి మాట్లాడినప్పుడు ఇతరుల లోపాల గురించి మాట్లాడతామా? కాదా అని. ఓకే. తల్లిదండ్రులంటే ఒకటా? ఇద్దరు వేరు వేరా? కొంతమంది ఇంకా దారుణమైన మాట ఏమిటంటే, మీ అమ్మ, మీ నాన్న అని తల్లిదండ్రులే చెప్తారు. అలాంటి పరిస్థితి ఉందా? ఆ! ఒకరిని స్పెషల్‌గా చూస్తుంటే 10 సార్లు చూసిన తండ్రి ఏమంటది, "అదిగోరా మీ అమ్మ వచ్చింది ఎళ్ళు. ఎప్పుడు నువ్వు అమ్మ, అమ్మ అంటావు కదా! ఎళ్ళు. అదిగో మీ నాన్నొచ్చాడు వెళ్ళు." మన దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడు కోరినట్టుగా పెంచాలి అని అనుకుంటామా? బాగా ఆలోచించాలి. పిల్లలు మన లోపాలను తెచ్చుకుంటే వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తారు. దేవుని గుణాలను పెంచుకోవడం వేరే సంగతి. కానీ ముందు బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఆహ్, వాళ్ళు సీరియల్ చూస్తున్నారు. ఫోన్‌లు చూసుకుంటున్నారు. ఆహ్, ఇంకేమైనా స్నేహితులతో ఎక్కువ సేపు మాట్లాడుతూ గడుపుతున్నారు. పిల్లలేం చేస్తారు? అవే చేస్తారు. ఎక్కువ చేస్తారు. ఎక్కువ. బాగా ఆలోచించాలి. దేవుడు బిడ్డలనిచ్చేది ఎందుకు? దేవుడు బిడ్డలనిచ్చేది ఎందుకు? దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడు? ఒక జవాబే చెప్పాను. ఎందుకిస్తాడు? ఇప్పుడే చెప్పాను. దేవుడు కోరినట్టుగా వారిని యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకునేటట్లుగా తయారు చేయమని. దానివలన ఎన్ని లాభాలు? దానివలన లాభాలెన్ని? వాళ్ళకు మేలు. తర్వాత తల్లిదండ్రులు చేసి చూపించాలిగా. తల్లిదండ్రులు ఎవరిలా తయారవుతారు? అలా తయారైతే కదా ధైర్యంగా చెప్పగలరు. ఎవరైనా తిడుతుంటే నేను ఓర్చుకుంటుంటే చూచిన పిల్లలు మిగతా పిల్లల్లాగా "ఏంటన్నా ఓర్చుకుంటున్నావు? వాళ్ళని తిరిగి తిట్టవా? కోప్పడవా? దండించవా?" అంటే యేసుప్రభు ఓర్చుకున్నాడు. ఓర్చుకోవడము దేవుని గుణము అని పిల్లలకు చెప్పాలంటే నేను ఓర్చుకోవాలిగా. ఎవరైనా ఫిర్యాదు చేశారు పిల్లలొచ్చి, "పలానా వాళ్ళు నన్ను తన్నారు, తిట్టారు" అని. ఎవడు వాడు అని ఎళ్తామా యుద్ధానికి? లేకపోతే భాగ్యం అంటామా? ఏది భాగ్యం? ఏది భాగ్యము? మా పిల్లల్ని ఎవరైనా తిడితే, తంతే అది భాగ్యము. అవమానిస్తే అది భాగ్యము. ఎందుకు భాగ్యము? వాళ్ళ ఓర్పు, సహనము పెరగాలి. మా పిల్లలు ఒక్క తప్పు కూడా చెయ్యకుండా ఉండాలి. ఎవరికుండాలి ఆలోచన? బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించాలి. లేఖనాలు మనకొచ్చు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమలు ఎందుకు అతిశయపడుతున్నామంటే ఆనందిస్తున్నాము అని. ఎవరైనా పిల్లల్ని తిడితే ఆనందిస్తాం కదా! ఆ! మరి యేసుప్రభు శ్రమల పాలైనప్పుడు పరలోకపు తండ్రి ఆనందించుంటాడా? ఆ! నా కొడుకు నా గురించి నేను ఎలాంటి వాడినో తెలియపరుస్తున్నాడు. నంబర్ 1 లోకానికి నేర్పిస్తున్నాడు. నంబర్ 2 అది. అది కీలకమైనది. మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఉంచాడు. ఆహ్, మనలో ఎవరినైనా సాతాను సృష్టించి ఉంటాడా? ఏమైనా లెగుస్తదేమో. మనలో ఎవరినైనా సరే సాతాను సృష్టించుంటాడా? మరి అందరిని సృష్టించిన వాడెవరు? ఎలా సృష్టించుంటాడు? ఆయన స్వరూపము అంటే
ఆయనంతటి గుణాలు పెంచుకునేటట్లుగానే సృష్టించాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును మత్తయి సువార్త 5:48 చెప్పబడిన యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట అది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. 5:16 చెప్పబడిన మాట అది. మనల్ని ఎవరైనా దూషిస్తే సంతోషించి ఆనందించాలా? కోపం తెచ్చుకోవాలా? మొహం మార్చుకోవాలా? ప్రతీకారం తీర్చుకోవాలా? కోర్స్ కోపం వస్తే ఏదో రోజు ప్రతీకారం అనేది తీర్చుకుంటాం. బాగా ఆలోచించాలి. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఉభయతారకం. మనం పెరిగే అవకాశం ఉంటుంది. నంబర్ 1 ఏమిటి? మనము దేవుని గుణాలు లేక క్రీస్తు గుణాలు నేర్చుకొని పిల్లలకు నేర్పించడమా? చూపించడమా? బహుశా నేర్పించడం అంటేనే మంచిదేమో. చూపించి నేర్పిస్తాం. మరి నేనే ఇంటి దగ్గర అరుస్తుంటే, భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇద్దరు అరుచుకుంటుంటే, మనం అరుచుకున్నప్పుడు పిల్లలు చూస్తారా? చూడరా? ఎవరు మాట్లాడటం లేదు. ఇంటి దగ్గర అమ్మా నాన్న అరుచుకున్నప్పుడు పిల్లలు చూస్తారా? చూడరా? కొన్నిసార్లు పడుకున్న పిల్లలు కూడా ఆ శబ్దానికి భయపడిపోయి లేచిపోయే సంఘటనలు జరిగి ఉంటాయా? ఎవరు మాట్లాడటం లేదు. మరి మనకు దేవుడు అంటే తెలుసా? దేవుడు అంటే తెలుసా? అంటే దేవుని సంకల్పం తెలుసా? క్రీస్తు లాంటి అనేకులైన కుమారులు అనే పదం ఊరికే వాడేస్తూ ఉంటాం కదా! బాగా ఆలోచించాలి. యేసుప్రభు నేరం చేసినందుకు శ్రమలు అనుభవించాడా? నేరం చేయకపోయినందుకు శ్రమలు అనుభవించాడా? మరి ఆయన ఏమైనా చింతించాడా? మరి నాకెందుకు చింత? ఎవరైనా తిడితే, కొడితే? దేవుని సంకల్పం ఏమిటో స్పష్టంగా అర్థం కాలేదు. స్త్రీలు, మీ భర్తల్ని ఎవరైనా దూషిస్తే, మా ఆయనకి ఓర్పు సహనం పెరుగుతుంది అనుకున్న స్త్రీలు ఎవరు? ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు లేరా? ఎందుకు లేరు? దేవుని నువ్వు సంతోషిస్తావమ్మా? అమ్మా వాళ్ళకెళ్ళి కాఫీ, టీ ఇవ్వమ్మా. ఐస్ క్రీమ్ కొనిపెట్టమ్మా. రెండో రోజు నుండి మీ ఆయన తిట్టడమే మానేస్తాడు. అది లాభం అండి. నేను చెప్పే మాటల పాయింట్ అర్థమైందా? ఎవరైనా తిట్టినప్పుడు కానీ అంత తేలికైంది కాదు. ఎందుకంటే పాత నమ్మకాలు, సంస్కృతి పాతుకుపోయి ఉంది. దెబ్బకు దెబ్బ. అంతేనా? వాడు తిడితే నువ్వు 2 తిట్టు. 2 తిడితే 3 తిట్టు. అది లోక సంస్కృతి. క్రీస్తు సంస్కృతి ఏమిటి? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? మన పిల్లల్ని చూసి ఎవరైనా హేళన చేసి నవ్వారు. ఏం చేయాలమ్మా? మా పిల్లలకి ఓర్చుకునే అవకాశం వచ్చింది అంటావా? ఎవడ్రా వాడు? అన్ని మాటలంటాడు అనవా? అంటే సత్యానికి ఎంత దూరంగా ఉన్నాము ప్రాక్టికల్‌గా అదే ఆలోచించాలి అంటాను. పిల్లల్ని ఎందుకు దేవుడిచ్చాడు? వాళ్ళకి నేర్పించడానికైనా నేను ముందు నేర్చుకోవాలి కదా! నేను నేర్చుకొని వాళ్ళకు చూపించి వాళ్ళ చేత చేయించాలి. ఇవాళ భోజనం లేదమ్మా అంటే, అమ్మ నాకు ఆకలేస్తుంది అంటే, వంట లేదమ్మా. ఇవాళ ఆకలితో ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. అది మన మేలు కొరకు. ఇవాళ భోజనం ఉంటే ఆయన మీద ఆధారపడము. ఇవాళ భోజనం ఉంటే మనకే నష్టము. దేవునికి మనకుండే సంబంధం తగ్గిపోద్ది. దూరం ఆధారపడకపోతే అని పిల్లలకి చెప్తామా? పిల్లలు అడిగారు కాబట్టి ఏమైనా చేసి పెడతాం. అమ్మా ఇవాళ చికెన్ బిర్యానీ చెయ్యి అని పిల్లలు అడిగితే ఏం చేస్తావమ్మా? మీ ఆయనతో పోట్లాడైనా సరే చికెన్ తెప్పిస్తావు. ఇవాళ గాంధీ జయంతి అండి. చికెన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, పక్కింటి వాడు కోడి అడగండి ఎంతకిస్తాడు. ఎందుకంటే కొడుకు అడిగాడు, కూతురు అడిగింది. ఏం చేస్తారమ్మా? పిల్లలు అడిగితే చేసినాగా.
ఏర్పడితే ఆశీర్వాదం అంటామా? అంటామా? కొరత ఏర్పడితే, అమ్మా! నేను పడిన కష్టము నా పిల్లలు దేవుడు ఎలాగని కొన్ని ఉంటాడు కదా! యేసుప్రభుని ఈ లోకానికి పంపించేటప్పుడు ఆ! ఎలాంటి వారింట్లో పుట్టి ఏర్పాటు చేశాడు. ఎక్కడ పుట్టాడు యేసుప్రభు? పశువులు, పాకలు ఎక్కడ పరుండబెట్టాడు? మరి నా పిల్లలు, అమ్మ! ఏసీ ఉండాలి, ఫ్యాన్ తిరగాలి, లైట్ అయితే ఆరిపోతే ఏమైనా దోమలొచ్చేస్తదని విసరాలి. ఇవన్నీ మేము చేసినవే. అందుకే చెప్పగలుగుతున్నాను. లోపాలు తెలుసుకొని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఓకే. మనం క్రీస్తు గుణాలు నేర్చుకొని పిల్లలకు చూపించి, నేర్పించడానికి అది మర్చిపోకూడదు. ఓకే. మాట్లాడుతూ ఏమంటాడు అంటే, పిల్లలు తాము దేవుని బిడ్డలని అనుకునేటట్లుగా ఎప్పుడు జ్ఞాపకం చేయాలి. వాళ్ళు మంచి డ్రెస్ కొనుక్కున్నారు. మరి నాకు కూడా కొనిపెట్టమ్మా అని కూతురు అడిగితే ఏం చేస్తది తల్లి? భర్త డబ్బులు లేవు, మనకొద్దమ్మా లోక సంబంధం అంటదా? భర్తకు రిమైండ్ భర్తతో చెప్పి భర్తకు రికమెండేషన్ చేసి కొనిపిస్తదా? మా క్లాస్‌మేట్ మంచి డ్రెస్ ఏసుకున్నది. నాకు కూడా డ్రెస్ కొనమంటే ఏం చేస్తది తల్లి? పిల్లలు లేరా ఎవరికీ? ఎవరు మాట్లాడటం లేదు. వాడు షూ చాలా బావుందన్నాడు. వాడు సైకిల్ చాలా బావుంది, చిన్నదే. ఇంకా చాలా ఉన్నాయి. లోకంలో ఉండేవాళ్ళు ఎలా చేస్తారో, మన పిల్లలొచ్చి మనతో అలాగే ఉండాలి అంటే, నీకు తగదు అని చెప్తామా? మాట్లాడటం లేదు ఎవరు. ఇంతమంది పిల్లలు లేని తల్లులు అనకూడదు. పిల్లలు లేకపోతే తల్లులు ఎలాగవుతారు వాళ్ళు? కానీ అందరి మొఖాలు తల్లులాగే కనబడుతున్నాయి. పిల్లలు లేని వారిలాగా కనపడటం లేదు. మీ ఫీలింగ్స్. జవాబు చెప్పాలి. నా లోపం నేను తెలుసుకోవాలి. నా లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోవాలి. యెస్. నేను లోపంలోనే ఉన్నాను. లోపాన్ని సరిచేసుకోవాలి. పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో పట్టించుకుంటారా? తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటామా? అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? పిల్లలు స్నేహం చేసేవాళ్ళు. వాళ్ళు అబద్ధాలు చెప్పే పిల్లలైతే ఆహా! వాళ్ళు పోట్లాడే పిల్లలైతే వద్దు. వాళ్ళు దొంగతనం చేసే పిల్లలైతే అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. బాగా చదువుకొని తల్లిదండ్రుల మాట వింటే అలాంటి పిల్లలతో స్నేహం చేయాలని పిల్లలతో చెప్తామా? టైం ఉంటదా? టైం ఉంటదా? నేను అలసిపోయి వస్తాను. ఏమైనా ఏవండీ వాడు ఇంకా రాలేదండి అంటే, నువ్వే చూసుకోవే అంటానేమో. వాడెప్పుడో వస్తాడు. ఎక్కడికెళ్ళంటే, ఎక్స్‌ట్రా క్లాస్ పెట్టారంటాడు. అమ్మాయి అనొచ్చు, అబ్బాయి అనొచ్చు. అనే పిల్లలు లేరా? ఎక్స్‌ట్రా లేదు, క్లాసు లేదు. ఆ! చిన్నప్పుడు అలా మొదలు పెడతారు. పెద్దోళ్ళైతే ఆ! వైజాగ్ కాబట్టి బీచ్‌కైనా వెళ్ళిపోతారు. ఆ! బీ కేర్‌ఫుల్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని అంటే తల్లిదండ్రులు ఏ విషయంలో శ్రద్ధ చూపాలి? ఎలాంటి వారితో? ఎందుకు? అప్పుడప్పుడు అంటారు తల్లులు, తండ్రి కూడా. ఆడితో స్నేహం చేసినప్పటి నుంచి వీడు పాడైపోయాడంటాం. మాట ఎదురు చెప్తున్నాడంటాం.
డబ్బులు కనబడటం లేదంటాం. సమయానికి రావటము. అంతకుముందు ఇలాంటివాడు కాడు. అనే తల్లిదండ్రులు లేరా? ఆ పిల్లతో స్నేహం చేసింది. ఇలా తయారై. అనే తల్లుంటారండి? ఉంటారా? ఉండరా? సో, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎవరితో ఎవరు జాగ్రత్త వహించాలి? పట్టించుకోవాలి? నీకెవరెవరు స్నేహితులున్నారు? పేర్లు రాసి. వాళ్ళ అడ్రెస్ ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఎలాంటిది? అయితే వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మధ్యలో తుంచేయకూడదు. నువ్వు అలాంటిదానివే. దబా దబా వాయించడమే. పూర్తిగా చెప్పిన తర్వాత అలాగే చేస్తే నువ్వు ఇప్పుడు చేసినట్టుగా చేస్తే ఎంత నష్టమో వాళ్ళకి అర్థమైన రీతిలో వివరించడానికి ప్రయత్నం చేయాలి. లెక్కల మేస్టర్ మర్చిపోవద్దు. వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పాలి. పిల్లలు పూర్తిగా చెప్పినవి వినకుండా మధ్యలో తిట్టేసి తన్నేస్తే వాళ్ళేం చేస్తారు ఆ పిల్లలు? మా అమ్మా, నాన్న నా మాట వినటం లేదు కాబట్టి స్నేహితులు వెతుక్కుంటారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పిల్లలకి? ఎప్పుడైనా నోరు విప్పండి. హమ్మయ్య! పర్లేదు, పర్లేదు. రోడ్డు మీదకొచ్చారు. ప్రయాణం కొనసాగించవలసిందే. తల్లిదండ్రులకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఎవరుండాలి? పిల్లలు. పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఎవరుండాలి? అసలు పిల్లల్ని నేను చిన్నప్పుడు విన్నానులే. 12 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు కాకుండా స్నేహితులుగా చూడమని చిన్నప్పుడు విన్నాను. చూస్తారా అలాగా? ప్రతి ఒక్కటి పిల్లలు, తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడుకుంటారా? మీ స్నేహితులకు చెప్పినవన్నీ తల్లిదండ్రులతో చెప్తారా మీరు? హ్మ్. అన్నీ. అన్నీ చెప్పేసారా? స్నేహితులతో మాట్లాడినట్టుగా తల్లిదండ్రులతో? ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే? వాళ్ళు. అంతేకాని ఎవరు కారు? తల్లిదండ్రులు కారు. ఎందుకు కారు? చెప్పడం మొదలుపెడితే ఎప్పుడు నీ సోదే. నాకు తెలుసులేవే. తర్వాత వింటానులే నేను పనిలో ఉన్నాను అని తల్లి విసుక్కుంటే ఫ్రెండ్ అలా విసుక్కోదు. ఫ్రెండ్ అలా విసుక్కోదు కాబట్టి అటు ఆకర్షింపబడతది. బాగా ఆలోచించాలి. అబ్బాయిల్ని తండ్రి కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అయితే పరిస్థితి ఎలాగుందంటే తల్లేమో కొడుకు దగ్గరికెళ్ళిపోతాడు. కూతురేమో తండ్రి దగ్గరికెళ్ళిపోద్ది. ఏమంటాడు? తండ్రి ఏమంటాడు? చేరబడితే ప్రమాదం అమ్మా. తండ్రి ఏమంటాడంటే, పోనీలేవే ఒక్కసారికే కదా! ఒక్కసారి ఆ డబ్బు ఖర్చు పెట్టేసింది. లేతే అది పాడు చేసేసింది. ఆ వస్తువు పాడైపోయింది. చదవలేదు. ఈరోజు పోనీ అని పిల్లల్ని సమర్థించే తల్లిదండ్రులుంటారా? పిల్లల తరపున తల్లిదండ్రులు ఒకరి తరపున ఒకరు బుద్ధి చెప్పినప్పుడు ఇంకొకరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎవరు మాట్లాడటం లేదు. నమ్మండి. తండ్రి కోపడుతుంటే, తండ్రి కోపడుతుంటే తల్లి మధ్యన జోక్యం చేసుకొని వదిలేయండి ఈసారికి వాడిని అంటదా? అంటారా? అప్పుడు తల్లిదండ్రులు అంటే ఇద్దరు అనుకుంటారా? ఒకరు అనుకుంటారా? తండ్రి చెప్పినప్పుడు తల్లి మాట్లాడకూడదు, జోక్యం చేసుకోకూడదు. తల్లి బుద్ధి చెప్పినప్పుడు తల్లిదండ్రులు బుద్ధి చెప్తే పిల్లలకి ఎలా ఉంటది? యవనస్తుల్ని అడిగితే చెప్తారు. చిన్న పిల్లలు చెప్పలేరు. కోపడుతుంటే, తిడుతుంటే సంతోషంగా ఉంటదా? చాలా కోపంగా వస్తదా? ఆ! అమ్మ తిడుతుంది. ఈ యవ ఈ ఈ వయసులో ఉండే పిల్లల్ని తండ్రి తిట్టడు. తల్లి తిడతది. తల్లంటే పట్టించుకుంటది కూతురు గురించి. చిన్న లోపం కూడా ఉండకూడదు కూతురులో అని తప్పు అది చేయొద్దు. ఎందుకు అలా ఎళ్ళావు? వాళ్ళతో ఎందుకు చేస్తున్నావు? ఇది అది అంటే, పోనీలేవే అని తండ్రి ఒక్క మాట అంటే ఎవరు మంచోళ్ళు ఇద్దరిలో? తండ్రా? తల్లా? ఆ! తండ్రేనా? ఆ! మన తప్పును ఎవరు సమర్థిస్తే వాళ్ళు మంచోళ్ళు అని. కాదా? కాబట్టి, కాబట్టి తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో ఎప్పుడూ ఒకరిగా కనబడాలి. తండ్రి బుద్ధి చెప్పినప్పుడు తల్లి జోక్యం చేసుకోకూడదు. తల్లి బుద్ధి చెప్పినప్పుడు తండ్రి జోక్యం. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే యెస్.
ఆహ్, వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోండి. మీ మాటల్లో తప్పు కనబడితే. తల్లి చెప్పే విధానంలో గాని, చెప్పే మాటల్లో గాని లోపాలుంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడండి. పిల్లలు లేనప్పుడు. మామూలుగా మాట్లాడుకోండి. పోటాడుకోవద్దు. ఆ! పోటాడుకుంటారు. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, అది హెబ్రీ గ్రంథకర్త తిరిగి పునశ్చరణ చేశాడు. 3 అధ్యాయము 11, 12 వచనాల్లో, నా కుమారుడా, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. అంటే ఆ! తర్వాత పూర్తిగా తండ్రి చదవండి. తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా హ్మ్. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. గద్దించేది తండ్రులు ఎప్పుడండి? తప్పు చేసినప్పుడు, తప్పు చేయనప్పుడా? ఆ! పురుషులెవరు వినటం లేదు. అయితే ముగించేస్తాను ఎందుకొచ్చిన గొడవ. మీరు వినకపోతే నేనెందుకు చెప్పాలి? గొంతు చించుకొని మాట్లాడడం దండగే కదా! పురుషులెవరు మాట్లాడటం లేదు. మేము స్త్రీలని ఫాలో అవుతున్నాము అనుకుంటే నేను చేయగలిగిందేమి లేదు. ఎవరండి నాయకులు? పురుషులా? స్త్రీలా? లేదు. ఒక్కడంటే సరిపోద్దా ఇంతమందిలో? వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడము. అంటే బుర్రకెక్కటం లేదుగా. ఓకే. పూర్తిగా చదవండయితే. ముగించేద్దాం. ఎందుకొచ్చిన గొడవ. మీకు ఆ మూడ్ లేదు. వినే నా మూడ్ లేదు. కుమారుడా, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఆయన గద్దింపునకు ఆయన విసుకవద్దు. గద్దిస్తాడు. విసుకోవద్దు. తండ్రి ఆ! తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఏమిటిది? తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తల్లి ఎప్పుడైనా గద్దించింది అంటే, కోప్పడింది అంటే, నువ్వంటే చాలా ఇష్టం అని. అంటే మా నాన్నకి లేదంటే, అవన్నీ పట్టించుకోడు తండ్రి. అలాగే కొడుకును తండ్రి గద్దించినప్పుడు తల్లేం చేస్తది? పోనీలెండి అంటది. కానీ నియమం ఏమిటి అంటే, తండ్రి తనకిష్టుడైన కుమారుడిని గద్దిస్తాడు. నువ్వు విసుగొద్దు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నువ్వు గద్దించినప్పుడు జాషువా గారిని ఏమైనా కోపడతారా? వద్దంటారా? జోక్యం చేసుకుంటారా? చేసుకోరు. గుడ్. మంచిదే. తండ్రి గద్దించినప్పుడు తల్లి జోక్యం చేసుకోకూడదు. తల్లి గద్దించినప్పుడు తండ్రి జోక్యం చేసుకోకూడదు. అది సామాజిక సూత్రము. దైవ నియమం కూడా. తండ్రి తనకిష్టుడైన వాడిని గద్దించినట్లుగా పూర్తిగా చదవండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఆ! యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. యెహోవా ప్రేమించిన వారి మీదకే ఏదొచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాడు? అనుమతిస్తాడు. గద్దించడం అంటే ఏమిటి? శ్రమలను రానిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. ఎందుకు? దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువది. ఏది? సంతోషించాలా? కృంగిపోవాలా? శ్రమలొచ్చినప్పుడు. ఎవరు మాట్లాడటం లేదు. మీరు చెప్పేది మాకు అర్థం అవ్వటం లేదండి అన్నట్టు ఉన్నారు కదండీ దానియేలు గారు. మూడ్‌లో లేరండి. ఎవరు నోరు విప్పటం లేదంటే, మేము మా భార్యలను అనుసరించే వ్యక్తులము. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మేము కూడా నిశ్శబ్దంగా ఉంటాము అని. హెబ్రీ పత్రిక రచయిత 12వ అధ్యాయం 5, 6 వచనాల్లో లాభం లేదండి. ఇంక ముగించేద్దాం. నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను ఆ! ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము. విసుగకుము. యెస్. ప్రేమించు వాడిని శిక్షించి తాను ప్రేమించు ప్రతి కుమారుడిని దండించును అని కుమారుతో ఆ! సంభాషించినట్లు ఆయన హెచ్చరికను ఏది మర్చిపోయారు క్రైస్తవులు? హెబ్రీయులకు హెబ్రీయుల నుండి క్రైస్తవులైన వారు దేన్ని మర్చిపోయారు? కష్టాలొస్తే తాము ఎవరన్న విషయాన్ని మర్చిపోయారు? హలో! వీళ్ళు మర్చిపోయారండి. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పటం లేదంటే మనసు ఇక్కడ లేదు.
ఉదయం నుండి వింటూ ఉన్నాం. ఏం వింటామండి? ఆ! కష్టాలు, శ్రమలు దేనికి రుజువు? దేవుడా! నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించమని ఎవరు ప్రార్థన చేస్తారు? హలో! నా ప్రశ్న అర్థం కాలేదు. ఏమని ప్రేమించాలి? నువ్వు కష్టాలు తీసుకొస్తే అంటే అనుమతిస్తే తీసుకురాడాయన. అనుమతిస్తే నాకు అవసరమైన ఓర్పు, సహనము పెరుగుతది. నీ మీద నేను ఎక్కువ ఆధారపడతాను అంటామా మన ప్రార్థనలో? అంటామా? శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు పండగలు చేసుకుంటామా? ప్రార్థన కూటమి పెట్టుకొని ఆనందించి సంతోషిద్దామా అని. ప్రమోషన్ వచ్చినప్పుడా? శ్రమలు వచ్చినప్పుడా? ప్రార్థన కూటమి. ఎందుకని? దేన్ని మర్చిపోయారు వాళ్ళు? హెబ్రీల నుండి క్రైస్తవులైన వారు దేన్ని మర్చిపోయారు? అది చెప్పేస్తే ఓకే. క్లోజ్. టైమ్ ఈజ్ ఓవర్. ఆహా! పూర్తిగా చదవలేదు. అసలే బైబిల్ తీసే క్లోజ్ చేసేస్తే ఇంకేం చెప్తాదు? ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి అంటే మూడ్‌లో తాను లేరండి. స్వీకరించి మీరొచ్చేయొచ్చండి. ఆ! ఆయన జవాబు చెప్పలేదు. ఆ! అక్కడ ఉందండి. తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన దండించును. ఆ! ఎప్పుడు నీ మానేయమంటాడండి కుమారుల్లో ముందే. సంభాషించినట్లు ఆ! మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. ఏ విషయం మర్చిపోయారు? మ మనం ఏ లోకంలో ఉన్నామో తెలీదు. ఒకసారి చూడండి అది. ఎవరు సరే కరెక్ట్ జవాబు చెప్పండి. క్లోజ్ చేసేద్దాం. ఈ బాధంతా ఎందుకు? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అమ్మా. కనీసం ఒకరైనా వింటున్నారు మనసు పెట్టి. ఏ విషయం మర్చిపోతే ఏ విషయం మర్చిపోతే దేవుని గద్దింపు మనకు విసుగ్గా ఉంటది. మనం ఎవరమని అసలు జ్ఞాపకం చేసుకుంటావా ఎప్పుడైనా? ఎప్పుడైనా? ఇలా ప్రశ్న వేసినప్పుడా? ప్రతిరోజా? మనం ప్రార్థన కూడా చేసేస్తాం. ఏమని? ఆ! భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం? ఆ! ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిందే. ఉదయం లేచినప్పుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థన, భోజనం ప్రార్థన, బయటికెళ్ళినప్పుడు ప్రార్థన. కానీ అసలు విషయం ఏమిటి అంటే, నేను దేవుని కుమారుడిని అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాము. దేవుని కుమారుడంటే యేసుక్రీస్తు. శ్రమల పాలయ్యాడా? సరదాగా గడిపాడా? దేవుని కుమారుడంటే దేనికి రెడీ? రోజు ఉదయం లేచినప్పటి నుంచి, దేవుడా నేను శ్రమలకు రెడీ అంటామా? తండ్రి రెడీ అంటామా? మీరు నిశ్శబ్దంగా ఉన్నారంటే, మీరెప్పుడు దిగిపోతారా అన్నట్టుగా ఉంది. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, అభివందనాలు. ఎందుకంటే, ఇది మాంసమా? పాలా? బోధ. అంటే బలమైన ఆహారమా? తేలికైన ఆహారమా? అమ్మ ఎప్పుడున్నారు? ఇదెక్కడ? మీరు దిగిపోతానంటున్నారుగా. బైబిల్ క్లోజ్ చేశారుగా. ఆ! అమ్మా! ఎంత తెలివైన వాళ్ళండి. ఎంత తొందరగా ముగించేస్తే అంత మంచిది అని. ఎందుకంటే, ఈ లోకంలో ఉండే సోది చెప్తే, రాజకీయం గురించి చెప్పితే, ఇంకేమైనా చెప్తే, ఎన్ని గంటలైనా శ్రద్ధగా వినడానికి ఇష్టపడతాం. నా లోపాలు నేను మార్చుకోవాలి, దిద్దుకోవాలి. మా కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. అది నాకు సంబంధించింది అనే విషయాన్ని గురించి మాట్లాడితే కష్టంగా ఉంటది. ఆలోచించడం కూడా భారంగా ఉంటది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆరిలో ఉండే సంఘానికి నాయకత్వం వహిస్తున్న సోదరుడు కిరణ్, వాళ్ళు ఇంకా సంఘ సభ్యులు, పురుషులు, స్త్రీలు, వారి కుటుంబానికి, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతకు పాలా? బలమైన ఆహారమా? మీరు చిన్నపిల్లలా? కొద్దిగా పెరిగిన వాళ్ళా? చిన్నపిల్లలా? నిరూపించుకోండి.
అంటే గద్దించినప్పుడు సహిస్తే పెద్దోళ్ళు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనకు వివరించిన సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. భోజనం తర్వాత మనందరిలో చాలామంది కొంచెం రెస్ట్ తీసుకునే అలవాటు. మధ్యాహ్నం పూటల వాక్యం వినడం ఇబ్బందిగా ఉంటది. అయినా కూడా దేవుడు అన్ని రోజులు మనకి ఇలా వాక్యం వినే అవకాశం దొరకదు కాబట్టి, ఓపిక చేత మీరందరూ శ్రద్ధ వహించి విన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. నిజానికి ఉదయం చెప్పిన దానికంటే పిల్లల్ని పెంచడం అనేదే పెద్ద టాస్క్ అండి. మీరు గమనిస్తే ఎంతోమంది విశ్వాసులు, భక్తిపరులు బైబిల్‌లో గూడా వాళ్ళు వాళ్ళు భక్తిపరులు. వారి జీవితంలో మీరు ఎంచడానికి లేనట్లుగా బ్రతికారు. కానీ వాళ్ళ పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యారు. చాలామంది ఇప్పుడు సమూయేలు ఉన్నాడు. అతను ఎంచడానికి లేదండి. పిల్లల విషయంలో వాళ్ళ మోషే ఉన్నాడు. ఆ సున్నతి చేసే విషయంలో అంటే నేను భక్తి పరులను చూపించి వాళ్ళ లోపాలు ఎంచుతున్నానని కాదండి. లోతు విషయంలో దేవుడు స్పెసిఫిక్‌గా ఎంతో నీతిమంతుడని చెప్పాడు. అంటే వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. అంత భక్తి పరుల జీవితాల్లో కూడా వాళ్ళ పిల్లలు కొంచెం ఇందాక అంకుల్ గారు చెప్తుంటే ప్రతీదీ పరలోక రాజ్యంలో మనం పిల్లల విషయంలో తప్పు చేసినా అడుగు పెట్టమా? అది భయమేయట్లేదా మీకు? వ్యక్తిగతంగా మనల్ని మనం కాపాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా పెంచకపోయినా నువ్వు పరలోక రాజ్యం అడుగుపెట్టేస్తావా? అని ఆయన అడుగుతుంటే పెట్టమా? అమ్మో! అయితే ఎన్ని సంగతుల విషయాల్లో మనం జాగ్రత్త చూసుకోవాలో తల్లిదండ్రులుగా మనం చాలా విషయాల్లో సర్టెన్ ఏజ్ దాటిపోయిన అంటే ఒక 20, 25 సంవత్సరాలు దాటిపోయిన పిల్లలున్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారండి. మీకు ఇంకే అవకాశం లేదు. అంటే ఒకళ్ళ దేవుని చిత్తాన్ని బట్టి ఇప్పుడు గూడా మీ పిల్లలు మీ మాట వింటే మారుమనసు పొందితే తప్ప చాలా కష్టమైంది. అది మ్రానయిపోయింది. ఇప్పుడు ఎక్కువ అవకాశం ఏంటంటే మనలో చాలా మందికి చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నాం మనం. మనకింకా అవకాశం ఉందండి. ఇంకా క్రొత్తగా వివాహాలైన వాళ్ళు లేకపోతే వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎంతో అవకాశం ఉంది. దయచేసి ఈ తరగతులను బట్టి మనం జాగ్రత్త కలిగుందాం. వ్యక్తిగతంగా ఉదయం చెప్పినట్టు భర్త పాత్ర, భార్య పాత్ర, తల్లి పాత్ర, ఇప్పుడు తల్లి, తండ్రి పాత్ర. ఇది చాలా పిల్లల విషయాల్లో ప్రాముఖ్యమైన మ మన మన రిజెంబ్లెన్స్ ఆయన ఏమంటున్నారంటే చేసి చూపిస్తేనే అదొస్తది అని. చాలామంది బ్యాగులు సర్దేస్తున్నారు. నేను ఇంకేం ఎక్కువ మాట్లాడను. మీ మీ ఊర్లకి మీరు వెళ్ళిపోదురు. అయితే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం స్త్రీలు గాని, పురుషులు గాని ఈ తరగతి వల్ల మేము మాకు ఇంకొక ప్రసంగం వద్దు. 3 క్లాసులే. అంకుల్ గారు 3 చెప్పేశారు. ఇలా ఉండాలండి, అలా ఉండాలండి అనేదొద్దు. మేమిది నేర్చుకున్నామని ఎవరైనా తెలియజేస్తే సహోదరులైనా రావచ్చు, సహోదరులైనా రావచ్చండి. మేము ఈ తరగతి వల్ల ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. నాలో ఈ లోపం నాకు కనిపించింది. లేతే మా కుటుంబంలో మాకిది అనిపించింది. దీన్ని అధిగమిస్తాము అని ఎవరైనా తెలియజేయగలిగితే ఒక్క నిమిషం రండి. ఇప్పుడు ఒక 50, 60 వేలు ఖర్చయిందండి మాకు. ఇంకా ఎక్కువయింది. ఆయనేమో 400 కిలోమీటర్ల నుంచొచ్చి 3 గంటలు ఉదయం నుంచి మాట్లాడారు. కాబట్టి నిజంగా మేలు పొందితే ఇప్పుడు నా దగ్గరకొచ్చి అక్కడికొచ్చి చెప్తున్నారు మీరు. మెట్లెక్కినప్పుడు, భోంచేసినప్పుడు, నీళ్ళు తాగినప్పుడు. అదే విషయం ఇక్కడికొచ్చి చెప్పండి. పోనీ మేము నిలబడడానికి సిగ్గానే అనిపిస్తే సహోదరీలు, మేమే మైక్ మీ దగ్గరికి పంపిస్తాం. మీ చోట నిలబడి మాట్లాడండి. ఒకవేళ ఎవరు ఏం చెప్పకపోతే మీకిది ఉపయోగపడలేదని నేను అనుకోనా? చెప్పండి. ఎవరైనా తెలియజేస్తారండి? ఎవరైనా మాట్లాడతారండి? నేను ఈ పాయింట్ నాకర్థమైందండి. మీ లోపమేం మా అందరి ముందు చెప్పొద్దు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. రైట్. లేనట్లయినా ప్రార్థన చేసి ముగించుకుందామండి. ప్రార్థన చేసి మనం ఈ సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘస్థులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. నేను అంటే ఇక్కడ
అన్ని కార్యక్రమాలకి అందరినీ పిలిచే అవకాశం దక్కలేదు. అయినా కూడా ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి చాలా చాలా స్థానిక సంఘాలు ఇంచుమించు రఫ్‌లీ 100 కిలోమీటర్స్ రేడియస్ నుంచి మీరందరూ వచ్చారండి. ఇటు శ్రీకాకుళం నుంచి గాని, అటు అనకాపల్లి, పాలకొండ 150 కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రతి స్థానిక సంఘానికి నేను పేరు పేరున చెప్పట్లేదు అనుకోవద్దండి. చేరి వచ్చిన సంఘస్థులు, మా స్థానిక సంఘం యవనస్తులు అందరూ ఎంతో శ్రద్ధగా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇంతవరకు సహకరించినందుకు మీరు అటెండ్ అవ్వకపోతే మేము ఫెయిల్ అవుతామండి. కానీ మీరందరూ ఈ ఈ ఈ సెలవు దినాన్ని ఉపయోగించుకొని వచ్చారు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు జీవన్ అంకుల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్ గారు మా మా తరగతిని, మా ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడని, ఆయన చాలా సంవత్సరాల తర్వాత మా మధ్యకి రావడం మొదటిసారండి. దేవుడు కృపను బట్టి వచ్చి మంచి సందర్భానుసారంగా మేము ఏదైతే కోరుకున్నామో, అంటే మనం వాక్యంలో బాగా ఎదుగుతున్నామండి. ఫ్యామిలీలో వీక్ అవుతున్నామండి. ఫ్యామిలీ వీక్ అయ్యి వాక్యాన్ని కంటత పెట్టేస్తే ఉపయోగం లేదు కదా! కాబట్టి మన మన రూట్స్ స్ట్రెంత్ అవ్వాలని ఈ తరగతి వల్ల అది ఉపయోగపడతదని నేను అనుకుంటున్నాను. నాకు ఒంటరిగా వచ్చి చెప్పారు. నేను పిలిచినప్పుడు ఎవరు రాలేదు. అయినా కూడా సంతోషం. నాకు చెప్పకపోయినా పర్లేదు. మీరు విన్నవి, నమ్మినవి మీరు అది నిజం అని అనిపిస్తే అవి పాటించాలని కోరుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సహోదరులు ఉదయ్ గారు వచ్చినట్లయితే మనందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా నాయన, తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ మీ రెక్కల చాటున కాచి కాపాడి, తండ్రి ఈ దినమంతా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ వాక్యాన్ని తండ్రి మా సహోదరుని ద్వారా మీరు మాకు వివరించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మా కుటుంబాలు మేము ఎలా కట్టుకోవాలో క్రీస్తు ప్రభువుని తండ్రి మాదిరిగా చేసుకొని ఎలా నడాలో మేము ఈ దినాన్ని నేర్చుకున్నాం తండ్రి. తండ్రి మేము విన్న వాక్యాన్ని మర్చిపోయే వారిలా ఉండకుండా దాని అందు ధ్యానించి మా జీవితాలు మేము కట్టుకునే వారిలా ఉండేలాగా మాకు సహాయం చేసి నడిపించండి. వాక్యాన్ని వివరించిన సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారికి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. మరెన్నో మీ వాక్యాలు ఇలా మాకు వివరించేలాగా వారికి సహాయం చేసి నడిపించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో మేము చేసిన అనేకమైన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం మీరు మరలా మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకం అంతటికీ ఒక మంచి క్రైస్తవ కుటుంబంలాగా మేము జీవించే వారిలా ఉండేలాగా ప్రపంచంలో ఉన్న అందరికీ మేము మాదిరికరంగా జీవించేలాగా మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దూర దూర ప్రాంతాల నుంచి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి సహోదరిని దీవించి ఆశీర్వదించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. మరలా మేము మా గృహాలు చేరుకునేదాకా మీరు మాకు సహాయం అందించమని మీకు తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము మరలా ఇలా కలుసుకొని మీ వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని, అటువంటి తరుణాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి నామంలో అతి వినయంగా బ్రతమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. బయట టీ ఏర్పాటు చేయబడింది. ఏంటంటే మా గురించి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2 సెంట్ల భూమి మేము ఇక్కడ సేల్ చేసి 4 సెంట్లు కొనుక్కున్నామండి. అది అక్కడ కట్టకూడదని గత 10 నెలలుగా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. దేవుని కృపను బట్టి మేము మంచి స్థలం పొందేటట్లుగా జ్ఞాపకం చేసుకోమని అందరికీ చెప్తున్నాను. అందరికీ వందనాలు.